యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన మంగళవారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 209లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 209 మొదటి ప్రశ్న. సింహాసనము వంటి దానిపై ఎవరు ఆసీనుడై ఉండెను? దీనికి సమాధానము నరస్వరూపియగు ఒకడు. రెండో ప్రశ్న. ఆ గ్రంథములో ఏమని వ్రాయబడి ఉండెను? దీనికి సమాధానము మహావిలాపమును, మనోదుఃఖమును, రోదనమును. మూడో ప్రశ్న. నేను నోరు తెరవగా ఆయన గ్రంథమును నాకు తినిపించెను. రిఫరెన్స్ వ్రాయండి. దీనికి సమాధానము యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. నాలుగో ప్రశ్న. దేవుడు నరపుత్రుని ఎవరికి కావలిగా నియమించెను? దీనికి సమాధానము ఇజ్రాయేలీయులకు. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. ప్రవక్త ఎన్ని దినములు ఎడమ ప్రక్కన పండుకొని ఉండవలెను? దీనికి సమాధానము 390 దినములు. అలాగే క్విజ్ నెంబర్ 210లోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 210 మొదటి ప్రశ్న. ఇజ్రాయేలీయులు ఎవరికంటే అధికముగా దుర్మార్గులైరి? ఇజ్రాయేలీయులు ఎవరికంటే అధికముగా దుర్మార్గులైరి? రెండో ప్రశ్న. ఏ దేవతా స్తంభములు చిన్నా భిన్నములవును? ఏ దేవతా స్తంభములు చిన్నా భిన్నములవును? మూడో ప్రశ్న. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. రిఫరెన్స్ వ్రాయండి. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. రిఫరెన్స్ వ్రాయండి. నాలుగో ప్రశ్న. స్త్రీలు కూర్చుండి ఏ దేవతను గూర్చి ఏడ్చిరి? స్త్రీలు కూర్చుండి ఏ దేవతను గూర్చి ఏడ్చిరి? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. ఎవరు చంపబడక విడిచిపెట్టబడుదురు? ఎవరు చంపబడక విడిచిపెట్టబడుదురు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థనా మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన మీ క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నల సమాధానాలు రాయాలి. అలాగే అడ్రస్ విభాగంలో పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 209కి మాకు సమాధానాలు రాసిన వారు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, రాఘవాచారి వీధి నుండి రాచేటి నవనీతం, దార్ల సుకుమారి, ఆర్ శాలేంరాజు, పోతునూరు నుండి కొమ్మారెడ్డి అకుల, ప్రిస్కిల్లా, లంకపేట నుండి వై ప్రేమ, ఆల్బర్ట్, వినూష, మయూక, బి మరియమ్మ, బాలయోగి వంతెన నుండి దుగ్గిపోగు రాజారావు, నిర్మల బాబురావు, తడికెలపూడి నుండి మేరుగు సుందర్రావు, చాటపర్రు నుండి బి భారతి, ఎయిర్లైన్స్ నుండి వి శిఖామణి, అనీషా, దీపక్ చంద్, కృపా వర్షిత్, ధీరజ్, నితీష్, కొత్తూరు నుండి ఎన్ పూర్ణచంద్రరావు, సంజయ్ గాంధీ కాలనీ నుండి జుజ్జువరపు స్వర్ణభూషణం, ఆగడాలంక నుండి జయమంగళ రూతు, మారుతీనగర్ నుండి వి సుజాత, టీవీ ప్రదీప్, కామవరపుకోట నుండి మేరుగు సుందర్రావు, భీమడోలు ఇందిరా కాలనీ నుండి మేరీ అపరంజమ్మ, ఆర్ఆర్పేట నుండి తమ్మినేని సుశీల, నాని, చిట్టిబాబు, సువర్ణకుమారి, ఏనోష్ బాబు, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, మంచినీళ్ల తోట నుండి చదలవాడ జాన్, పుష్పలీల, జానీ, లక్ష్మి, లలిత, కరుణమ్మ, సమాధానమ్మ, నవయుగ హోటల్ నుండి జి విమలమ్మ, శ్రీరామ్ నగర్ నుండి బి లూదియమ్మ, వివి నగర్ నుండి పి మరియమ్మ, ఇజ్రాయెల్పేట నుండి రాహేలు, ఇందిరా, జాన్సన్, బాలాజీ నగర్ నుండి చదలవాడ కమల్, విజయలక్ష్మి, జెన్నీ, రాజా, తంగెళ్లమూడి నుండి బి నాగేశ్వరరావు, ముండూరు నుండి వి సునీత, కమ్మవారి షాపు నుండి జంబలమూడి ప్రభావతి, లాజర్, భీమవరం నుండి చదలవాడ ప్రభాకర్, కుమారి, సంతోష్, బన్నీ, పాలకోడి నుండి పిన్నమనేని రాజు, నాగేంద్ర, కృష్ణకుమారి, నారాయణరాజు. మీ అందరికీ యేసే పరిష్కారము కార్యాలయం నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం నిమిత్తం
సహకారం అందిస్తున్నటువంటి వారు పత్తేవాద వాస్తవ్యులు కీర్తిశేషులు పమ్మి రామాంజనేయులు రిటైర్డ్ మాస్టర్ గారి జ్ఞాపకార్థం, భార్య శ్రీమతి పమ్మి హన్నమ్మ గారు, కుమారుడు శ్రావణ్ కుమార్ గారు, కోడలు ఎలిజబెత్ గారు మరియు మనుమలు శిరీష, చంద్రహాస్, ఉషా సమర్పిస్తున్నారు. మరియు చాటపర్రు రోడ్డు తూర్పు వీధి వాస్తవ్యులు బొల్లవరపు వరప్రసాదరావు గారి సతీమణి కీర్తిశేషురాలు మార్తమ్మ గారి జ్ఞాపకార్థం, కుమార్తె శ్రీమతి లీనా ప్రశాంతి, వేముల ఫ్రాన్సిస్, స్టీవెన్ బాబు, రత్నకుమారి గారు మరియు వరప్రసాదరావు గారు సమర్పిస్తున్నారు. ఈ కుటుంబాలను ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రభు నామంలో నేను మనవి చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. ఈ రాత్రికాలం మీ దాసులు, మా ప్రేక్షకులు ప్రతి ఒక్కరిని మీరు దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక సహకారం ఇచ్చిన పమ్మి హన్నమ్మ గారు, ఎలిజబెత్ గారు, శ్రావణ్ కుమార్ గారు, వారి కుటుంబాన్ని దీవించండి. లీనా ప్రశాంతి గారు, వేముల ఫ్రాన్సిస్ గారు, స్టీవెన్ బాబును, బొల్లవరపు వరప్రసాదరావు గారిని దీవించండి. ఆదరణ దయచేయండి. ఈ రాత్రికాలపు వాక్య భాగము మాకందరికి దీవెనగా ఉంచండి. క్విజ్ రాసినటువంటి బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. అనేకుల వాక్యాన్ని చదవటానికి సహాయం చేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం మీ ముందుంచుకోండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఇప్పటికే 3 వర్తమానాలు మనం ధ్యానం చేశాం. ఇది 4వ వర్తమానం. ఈ దినం ఈ అధ్యాయం మనం తప్పకుండా ముగించలేమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా విస్తారమైనటువంటి హెచ్చరికలతో కూడిన అధ్యాయం ఇది. ఇశ్రాయేలు జనాంగము యొక్క అవిధేయత, తిరుగుబాటు, విగ్రహారాధన, వాటి వలన కలిగినటువంటి దేవుని యొక్క ఉగ్రత ఇందులో ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి. గత రాత్రి 30వ వచనం దగ్గర మనం వాక్యాన్ని నిలిపాం. ఈ 30వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికే దేవుడు ఇశ్రాయేలు జనాంగము తమంతటా తాము తమ స్థితిని మరిచిపోయి తమ నిబంధనను భంగం చేసుకొని అన్యజనులతో అన్యజనుల వలె కలిసిపోయి వారికే సిగ్గు తెచ్చేటువంటి విధానంలో తమ ఆధ్యాత్మిక భ్రష్టత్వాన్ని చాటుకున్నారని గత దినాల్లో మనం ధ్యానం చేశాం. ఇక 31వ వచనం చూడండి. సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటన్నింటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను, గుళ్లను, ప్రతి రాజవీధిని బలిపీఠమును కట్టుచు వేశ్య చేయునట్లు చేయక జీతము పుచ్చుకొన నొల్లక ఉంటివి. వ్యభిచారిణి యొగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకొనును కదా. వ్యభిచారిణి డబ్బు కొరకు పడుపు వృత్తి చేస్తుంది. కానీ దానికి భిన్నంగా డబ్బిచ్చి వ్యభిచారం చేసినటువంటిదిగా ఇశ్రాయేలు జాతిని గూర్చి విగ్రహారాధన విషయంలో దేవుడు ఖండించాడు. అన్యులను చేర్చుకుంటుంది. వ్యభిచారి అయిన భార్య తన స్వపురుషుణ్ణి తోసివేసి అన్యులను చేర్చుకుంటుంది. అట్లే దేవుని త్రోసివేసి విగ్రహాలను చేర్చుకున్న దుస్థితిలో ఉన్నట్లుగా దేవుడే స్వయంగా ఇశ్రాయేలుపై
ఆయన ఆరోపణ చేస్తున్నాడు. 32వ వచనం, పురుషులు వేశ్యలకు పడుపు సొమ్ము ఇచ్చెదరు కదా, నీ విటుకాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారందరికీ నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి. బహుమానములను ఇచ్చి వారితో వ్యభిచరించుచు వచ్చితివి. సోదరుడా, సోదరి, ఒక ఎండిన భూమి నీటిని పీల్చినట్లుగా ఇశ్రాయేలు జనాంగం విగ్రహారాధనలో తలమునకలైపోయారు. వారు ఎందుకంత తమ హృదయాలను బలహీనం చేసుకున్నారు? అన్యులతో తమ జీవితాలను పోల్చుకున్నారు. అన్యుల వలె జీవించటానికి వారు ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకే వారు విగ్రహారాధన తట్టు తిరిగిపోయారు. ఉదాహరణ బైబిల్ గ్రంథంలో వేరొక సన్నివేశంలో నుంచి నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. అన్య జనాంగానికి రాజులున్నారు, అన్య జాతులన్నింటికీ రాజులున్నారు. ఇశ్రాయేలుకు మానవ రాజు లేడు. సమూయేలు భక్తుడు చివరి న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాడుగా కనిపిస్తాడు. న్యాయాధిపతుల ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి రక్షణ ఇస్తూ వచ్చాడు. భక్తుడైన మోషే ధర్మశాస్త్రం తెచ్చాడు. భక్తుడైన యెహోషువ కనాను భూభాగాన్ని పంచిపెట్టాడు. అతని తదుపరి న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతులను దేవుడే లేపాడు. దేవుడే వారికి తోడుగా ఉండి అద్భుత కార్యాలు చేసి వారికి రక్షకుడుగా ఉన్నాడు. కానీ అన్య జనాంగానికైతే మానవ రాజులు ఉన్నారు. సింహాసనాలున్నాయి, కిరీటాలున్నాయి, సైన్యాలున్నాయి, బొక్కసాలున్నాయి. కనుక ఒక గవర్నమెంట్ ఉంది. కానీ ఇక్కడైతే అట్లా లేదు. దేవుడు వారికి రాజుగా ఉన్నాడు. అటువంటప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా సమూయేలు యొద్దకు వచ్చి, అయ్యా, మమ్మను పరిపాలించుటకు మాకు మానవ రాజు లేడు, మాకొక రాజును ఏర్పరచు అని అడిగారు. సమూయేలు దేవుని యొద్దకు వెళ్ళి ఏడ్చాడు, ప్రభువా, ఈ ప్రజలు నిన్ను రాజుగా అంగీకరించక వేరొక మానవ రాజును అడుగుతున్నారు. వారు అడగటానికి కారణం అన్యజనులకు రాజులున్నారు గనుక మాకు రాజులు కావాలంటున్నారు అని అన్నప్పుడు, సమూయేలు, నీవు భయపడకు, బాధపడకు, ప్రజలు నన్ను తృణీకరించారు, మానవరాజును కోరుకున్నారు. ఆ మానవ రాజుల యొక్క పరిపాలన కూడా వారు రుచి చూడటం కొరకు బెన్యామీను గోత్రికుడు కీషు కుమారుడైనటువంటి సౌలును ఏర్పాటు చేశాను. వారు దాన్ని అనుభవిస్తారు. సౌలు తన ఎదుట తన వెనక ఇశ్రాయేలు కుమారులను పరిగెత్తింప చేస్తాడు తన రథానికి ముందుగా. అటు దుస్థితికి, అటు బానిసత్వానికి వారు అభ్యాసం చేసుకునేటట్లుగా, వారు నేర్చుకుంటానికి, వారు తెలుసుకోవటానికి దేవుడు సౌలును పర్మిషన్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ ఇశ్రాయేలీయుల యొక్క జీవిత చరిత్రలు మనం చూస్తున్నప్పుడు అన్య జనాంగం ఏం కలిగి ఉన్నారో అది కలిగి ఉండాలనేటువంటి తపన వారిలో ఎక్కువగా ఉంది. అందుకే ఇంతగా పెచ్చుమీరిన విగ్రహారాధన వీరు అలవాటు చేసుకున్నారు. మీకంటే భక్తి గల వాళ్ళం మేము అని చెప్పటానికి వాళ్ళు ఏమి భక్తి కలిగి క్రియలు చేస్తున్నారో వాటికంటే ఎక్కువ వాళ్ళకి చేసి చూపించారండి. ఒక మాటలో చెప్పాలంటే అన్ని జాతుల కంటే ఇశ్రాయేలు జాతి భక్తిలో గొప్పది అని చెప్పటానికి అందరూ అడ్మిట్ చేసినటువంటి విధానాన్ని వారు కూడా ఎంపిక చేసుకొని అనుసరిస్తున్నారు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం నీవు గుర్తెరుగుతున్నావా? ఎటువంటి ప్రమాదంలో ఆనాటి ఇశ్రాయేలీయులు ఉన్నారు? ఈనాడు కూడా నీవు లోకం ఎట్లా పరిగెడుతుందో, దేవుని ఎరుగనటువంటి ప్రజలు, క్రీస్తును అంగీకరించినటువంటి ప్రజలు దేని కొరకైతే ఆశపడుతున్నారు, దేనిలో అయితే జీవిస్తున్నారో దానిని కోరుకుంటున్నావా?
లేక దేవుడు నీకు నియమించిన వాక్యానుకూలమైన జీవితానికి నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటున్నావా? అలనాడు ఇశ్రాయేలీయులు అన్యజనుల యొక్క ఆశలను తమ జీవితాల్లో నెరవేర్చుకోవాలనుకున్నారు. దేవుడైతే వారిని అన్యజనాంగములో నుండి ప్రత్యేకించుకోవాలని ఆయన చూస్తే, దేవుడు అనుకున్న విధానములో ప్రత్యేకించబడుటకు వీరికి ఇష్టం లేదు, కానీ వీరికి ఏది ప్రత్యేకతని అనిపించిందో దానిని వెంబడించటానికే వారు ఇష్టపడ్డారు. అవును, మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు మనలను వృద్ధి చేయాలనుకోవటం మనకిష్టం ఉండదు, అవునా? దేవుడు మనలను వృద్ధి చేయాలనుకోవటం మనకిష్టం ఉండదండి. మనం ఎట్లా వృద్ధి అయిపోవాలా అని ఆశించటమే మనకిష్టం. దానివలన చాలా నష్టం మన జీవితాలకు. దానివలన మనకు జీవితంలో చాలా నష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో నేను మీకు మనవి చేస్తున్నాను, నీ స్వచిత్తం చొప్పున నడవటానికి నీవు ఇష్టపడినప్పుడు దేవుడు నిన్ను ఉద్దేశించిన ఉద్దేశాన్ని విడిచి నీ అంతరంగం నీ కొరకు నేర్పిస్తున్నటువంటి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే గనుక ఆనాటి ఇశ్రాయేలీయులు ఎట్లా దారి తప్పిపోయారో ఈనాడు కూడా దేవుని బిడ్డవై ఉన్న నీవు దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. 35వ వచనం చదువుకుందాం. కాబట్టి వేశ్యా, యెహోవా మాట వినుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీ విటకాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరిచి నీవు వ్యభిచారం చేసి నీ మానము నీవు కనబరుచుకున్న దానిని బట్టి, నీ విటకాండ్రను బట్టి, హేయ విగ్రహాల బట్టి, నీవు నాకు అప్పగించిన నీవు వాటికి అప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టి, నీవు సంభోగించిన నీ విటకాండ్రందరినీ, నీకిష్టులైన వారినందరినీ, నీవు ద్వేషించు వారినందరినీ నేను పోగు చేస్తున్నాను. వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానవ కనబడినట్లు నేను దాన్ని బయలుపరచెదను. ఇక్కడ చాలా తీవ్రమైన పరిస్థితి దేవుడు అక్కడ తెలియచేశాడు. ఏమిటట? బట్టియు అనే మాట 4 సార్లు కనిపిస్తుంది. నీవు కనపరుచుకొనిన దానిని బట్టి, నీ విటకాండ్రను బట్టి, నీ హేయ విగ్రహాలను బట్టి, నీవు విగ్రహాలకు అర్పించిన నీ బిడ్డలను బట్టి, అంటే 4 రీజన్స్, 4 కారణాలు చెబుతున్నాడు దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు వారిని బబులోను చెరకు అప్పగించటానికి ఎంత హేయమైనటువంటి స్థితిలో, దుస్థితిలో వీరిని పడవేయబోతున్నాడో ఈ 4 కారణాల వల్ల అనేది దేవుడు క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. చూడండి, దేవుడు ఎవరి కొరకు క్లారిఫికేషన్ ఇస్తున్నాడు, ఎందుకొరకు వివరణ ఇస్తున్నాడు, ఎందుకొరకు ప్రవచనాలు ఇస్తున్నాడు? ఎందుకనగా తన ప్రజలు తనను అర్థం చేసుకోవటానికి. ఆనాటి ప్రజలే కాదు, తరతరాల విశ్వాసులు, ఈనాటి విశ్వాసులు కూడా తెలుసుకోవటానికి ఆయన ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యెహోవా సెలవిస్తోంది ఏమిటంటే, నీవు నీ సొమ్ము వ్యయపరిచి నీవు వ్యభిచారం చేసి నీవు నీ కనపరుచుకుని నీ మానమును బట్టి, కనుక నీవు చేస్తున్నటువంటి, నువ్వు బయలుపరిచినటువంటి ఉద్దేశాలను బట్టి అని అర్థం. నీవు నీ హృదయాన్ని ఎట్లయితే ప్రజల ఎదుట కనపరిచావో విగ్రహారాధన బట్టి, ఆ దుస్థితిని బట్టి, ఆ యాటిట్యూడ్ని బట్టి నేను అప్పగిస్తున్నాను. అంతేకాకుండా నీవు స్నేహం చేసినటువంటి అన్యజనాంగాన్ని బట్టి, నీవు ఎన్నిక చేసుకున్న విగ్రహాలను బట్టి, నీ పిల్లలను వాటికి బలివ్వటాన్ని బట్టి, ఇది చాలా బాధాకరమైన విషయం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు సొలొమోను మహారాజు 127వ సంకీర్తనలో. అటువంటి బహుమానాన్ని ఏం చేస్తున్నారు వీరు? విగ్రహాలకు బలిచ్చారు. బెన్ హిన్నోము లోయలో విసిరేశారండి. ఎంత ఘోరం! జ్యేష్ఠ సంతానం దేవునిదని దేవుడు ప్రకటించాడు. నిర్గమకాండం, లేవియకాండం మీరు చూస్తే జ్యేష్ఠ సంతానం దేవునిది. వారికి ప్రతిగా ఏర్పరచుకోబడిన లేవీయుల నిమిత్తం ఈ జ్యేష్ఠ సంతానాన్ని 12 గోత్రాల వారు విడిపించుకోవాలి లేవీయులకు సొమ్ము చెల్లించి.
కనుక అటువంటి జ్యేష్ఠుణ్ణి, దేవుడిచ్చినటువంటి సంతానాన్ని, బిడ్డలను దేవుని కొరకు పెంచాల్సినటువంటి తల్లిదండ్రులు తమ తర్వాత జనరేషన్స్ను దేవుని కొరకు బలోపేతం చేయాల్సిన ఆ తల్లిదండ్రులు విగ్రహారాధనలో వారు మ్రగ్గిపోయినటువంటి వారై విగ్రహాలకు వారు బలిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి యొక్క ఉగ్రత ఈ కారణాన్ని బట్టి వారి మీద రగిలిపోతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకనే వారందరి ఎదుట నీ సిగ్గును నేను బయలుపరచబోతూ ఉన్నానంటే నీవు పట్టుబడబోతున్నా. చూడండి, కొన్ని చోట్ల భోజనాలు జరుగుతున్న చోట్ల రహస్యంగా వితౌట్ ఇన్విటేషన్ చొరబడేటువంటి వారు ఉంటారు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద వారి వివాహాలు కానీ ఫంక్షన్స్ కానీ మనం చూస్తున్నప్పుడు కొంతమంది అక్రమంగా చొరబడతారు. చాలా నీట్గా తయారైపోయి వచ్చి వితౌట్ ఇన్విటేషన్ తెలియని వారుగా ఉన్నవారు కూడా వచ్చేస్తుంటారు. వారు పట్టుబడిపోతే ఎంత అవమానం! అంటే వారు ఏదైతే రహస్యంగా ఉందనుకున్నారో అది బట్టబయలైపోయినప్పుడు ఎంతటి అవమానం. అట్లాగే ఇక్కడ కూడా ఇశ్రాయేలు యొక్క హృదయము ఎంత పాపవంకిలమైనదో దానిని భక్తి వర్షంలో, భక్తి ముసుగులో ఎట్లా చూపించారో అన్యజనుల ఎదుట, వారి ఎదుటనే దేవుడు వారి సిగ్గు తీయబోతున్నాడు, వారిని అప్పగించబోతున్నాడు. చాలా ప్రాముఖ్యమైన వచనం 38వ వచనం, చాలా ఇంపార్టెంట్ వచనం. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. జారినులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమింతును, వారి చేతికి నిన్ను అప్పగించెదను. ఈ మాట చూస్తున్నారా? జారినులై 1, 2 హత్యలు జరిగించు స్త్రీలు. ఈ మాట మనం ఆలోచన చేయాల్సిన మాటేనండి. 1 భర్తను చంపేటువంటి స్త్రీ, పరాయి పురుషులకు అలవాటు పడి తన భర్తను చంపేటువంటి స్త్రీ, జారినిలై హత్యలు చేయుచున్న స్త్రీలకు విధించబడేటువంటి తీర్పు భయంకరమైనటువంటి తీర్పు. బైబిల్ గ్రంథం అన్ని విషయాలు కవర్ చేసిందండి. మనుషులందరి యొక్క వివరాలు, మనుషులందరి యొక్క జీవితాలకు సరిపడా వాక్యం దేవుడు ముద్రించి ఉంచాడు మన నిమిత్తం. భర్తకు తీవ్ర ద్రోహం చేసి జారిని అయిపోయి అదే భర్తను హత్య చేసి తప్పించుకొని చాలా మంచిగా నటిస్తున్నటువంటి ఓ వేశ్య, నీకు తీర్పు తప్పదు, నీకు తీర్పు విధించబడుతోంది. క్రోధంతోనూ రోషంతోనూ దేవుడు అట్టిదానికి రక్తాన్ని నియమిస్తున్నాడు, అట్టి స్త్రీకి రక్తాన్ని నియమిస్తున్నాడు, వారి చేతికి నిన్ను అప్పగిస్తున్నాడు. ఎవరి చేతిలో అయితే జారినిగా మారిందో, ఎవరితో అయితే వ్యభిచరించిందో అట్టి వారి చేతికే ఆమెను దాస్యానికి అప్పగిస్తున్నట్లుగా ఇశ్రాయేలు జాతిని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే వ్యభిచారములో ఉండి హత్యలు చేస్తున్నారో అట్టి స్త్రీలు ఎట్టివారితో వ్యభిచరించారో వారి చేతిలోనే హతమయ్యేటట్లుగా దేవుడు నియమించాడు. ఇది తీర్పు అని చెప్పి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. సోదరుడా, సోదరి, ప్రతి మానవ రక్తం చిందించబడిన విషయంలో దేవుడు గొప్పగా లెక్క అడుగుతాడు. రక్తం విషయంలో, నరుని రక్తం విషయంలో నేను విచారణ చేస్తానన్నాడండి దేవుడు. నరుని రక్తం చిందించిన వాని రక్తం తప్పక చిందించబడుతుందని లేఖనంలో తెలియచేశాడు. ఇశ్రాయేలు జనాంగం అమాయకులైనటువంటి వారి యొక్క రక్తం చిందించారు, పరిశుద్ధుల రక్తం చిందించారు, ప్రవక్తల రక్తం చిందించారు. దాని గురించిన రక్తాపరాధం వారి జీవితాల్లో చెల్లించవద్దా? తప్పక చెల్లించాలి. వారు చెల్లించేటట్లుగా దేవుడు ఉగ్రత వారి మీదకి రప్పిస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాలు చాలా తేటగా హెచ్చరిక చేస్తున్నాయి. పాపాన్ని విసర్జించండి, పాపాన్ని విసర్జించండి. 38వ వచనం దగ్గర
నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ క్విజ్ని బట్టి కొంత సమయం తగ్గుతుంది, మనకు ఒక 5 నిమిషాలు సమయం తగ్గుతుంది. కనుక వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇస్తున్నటువంటి వారు పత్తేబాద వాస్తవ్యులు, కీర్తిశేషులు పమ్మి రామానుజయులు గారి జ్ఞాపకార్థం శ్రీమతి పమ్మి హన్నమ్మ గారి భార్య, కుమారుడు, కోడలు, కుటుంబం, పమ్మి శ్రావణ కుమార్ ఎలిజబెత్ గారులు మరియు శిరీష చంద్రహాస్ ఉషా, మరియు చాటబరి రోడ్డు తూర్పు వీధి వాస్తవ్యులు శ్రీమతి కీర్తిశేషురాలు మార్తమ్మ గారి జ్ఞాపకార్థం కుమార్తె, అల్లుడు, మనముడు లీనా ప్రశాంతి, వేముల ఫ్రాన్సిస్, టీవీఎన్ బాబు గారు, కుటుంబ సభ్యులు రత్నకుమారి గారు మరియు భర్త గారు వరప్రసాదరావు గారు సమర్పిస్తున్నారు. ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించినట్లు ప్రార్థించండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా ఎహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులో ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 210లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 210 మొదటి ప్రశ్న, ఇజ్రాయేలీయులు ఎవరికంటే అధికముగా దుర్మార్గులైరి? ఇజ్రాయేలీయులు ఎవరికంటే అధికముగా దుర్మార్గులైరి? రెండో ప్రశ్న, ఏ దేవతా స్తంభములు చిన్నాభిన్నములగును? ఏ దేవతా స్తంభములు చిన్నాభిన్నములవును? మూడో ప్రశ్న, ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. రిఫరెన్సు వ్రాయండి. ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న, స్త్రీలు కూర్చుండి ఏ దేవతను గూర్చి ఏడ్చిరి? స్త్రీలు కూర్చుండి ఏ దేవతను గూర్చి ఏడ్చిరి? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, ఎవరు చంపబడక విడిచిపెట్టబడుదురు? ఎవరు చంపబడక విడిచిపెట్టబడుదురు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో మమ్మల్ని అందరినీ వర్ధిల్ల చేయండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఆర్థిక సహకారం ఇచ్చిన పమ్మి హన్నమ్మ గారు, శ్రావణ కుమార్ గారు, ఎలిజబెత్ గారులను మరియు వరప్రసాదరావు గారు, లీనా ప్రశాంతి గారి కుటుంబమును దీవించండి. ప్రశాంతి గారి కుటుంబం 3 సంవత్సరాలుగా ఈ పరిచర్యకు ప్రతి ఏప్రిల్ ప్రతి మాసం 21న సహాయం ఇస్తున్నారు. ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, మా ప్రేక్షకులను దీవించి వారును సువార్త ప్రకటనలో భాగస్థులవుటకు నేర్పించమని మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.